మీరు లోపలికి వెళ్ళండి, వెళ్ళండి. బడ్డీ బ్రో, ఏంట్రా? పైకి ఎందుకు వెళ్ళకూడదు? వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు, వెళ్ళవో వాచిపో. వై బ్రో? బ్రో లేదు, బ్రా లేదు, వెళ్ళి పని చూసుకో. బ్రో బ్రో, ఏంట్రా? గిఫ్ట్ ఫర్ యూ. ఏంటి నాకా? మీకోసమే కొన్నాను బ్రో. థ్యాంక్స్ రా అబ్బాయి. నేను గదిలోకి వెళ్ళి ఓపెన్ చేసి చూసుకుంటాను. ఇంతవరకు నా జీవితంలో ఎవరూ నాకు గిఫ్ట్ ఇవ్వలేదు, వాడు ఒక్కడే నాకు ఇచ్చాడు. ఏమైంటుందబ్బా? ఏ చూడకూడదు అనుకున్నానో అది చూశాను. చెత్త నాయన, ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇలా రా. పైకి ఎందుకు వెళ్తున్నావు? పైనే ఉందో చూద్దామని వెళ్తున్నాను. చంద్రముఖిలో జ్యోతికిలా ఫీల్ అవ్వకు. పైకి వెళ్ళావో మటాషే, బతకాలని ఆసుందా లేదా? పో. సరేపా, చూడలేక చేస్తున్నావు. యోగి ఎవ్వరూ మేడ మీదకి వెళ్లకుండా జాగ్రత్త పడ్డాడు. మీకు ఆ యోగికి అసలు సమస్య ఏంటి? మా ముగ్గురికి ఇంకా పెళ్లే కాలేదు, అదే సమస్య. బిట్టు సినిమాకి తీసుకెళ్ళినందుకు మమ్మల్ని ఇరికించావు కదా యోగి, నిన్ను ఊరికే వదిలిపెట్టాం. నీ పెళ్లి జరగనివ్వం అని వాడికి లెటర్ రాశాం. అది చూసి మా యవ్వనం తిరిగి రావడానికి 4 మాత్రలు పంపించాడు. ఒకే ఒక్క మాత్ర, మా లైఫే క్లోజ్ అయిపోయింది. దాంతో నాకు జ్ఞాపక శక్తి పోయింది. ఒకడికి నత్తొచ్చింది, ఇంకొకటికి చెవులు వినపడకుండానే పోయాయి. అందుకని మాకింకా కోపం ఎక్కువయింది. యోగి ఏంటి రెడీయా? యోగి అన్నీ రెడీ చేశాను. చేతిలో ఏంటది? ఇవన్నీ నీ ఫస్ట్ నైట్కే మావా. నువ్వు ఏమవుతారా నాకు? నేను నీ స్నేహితుడినిరా. నువ్వు చేసే పని చూస్తే అలా అనిపించడం లేదురా. ఏంటి మామ అట్లా మాట్లాడతావు? ఇలా చూడు, నేను చెప్పిన పని చేయి, లేదా మూసుకుని పడుకో. ఏంటి మామ ఇలా మాట్లాడి పరువు తీస్తున్నావు? జింబలకా జింబలకా. వీడిని తిట్లు తింటాడు. బడ్డీ బ్రో, ఏంట్రా? ఆల్ సెట్. ఇక మీరు ప్యాంట్ ఇప్పడం మాత్రమే మిగిలి. ఇప్పుడే బాగోతరా? చిల్ బ్రో, పంచాది కట్టుకోమని చెప్తున్నాను. నేనే మా నాన్న కల్లోకి వచ్చారని బాధపడుతుంటే పరా. నువ్వెప్పుడు ఇలాగే అంటావు గానీ నేను వెళ్ళి చెంబులో పాలు తీసుకొస్తాను మామ. మామా, పాలేం వద్దు గాని వేడివేడిగా ఓ టీ తీసుకురా, వెళ్ళు. నీకు అన్ని తమాషాలే. మీకు తమాషాగానే ఉంది, లోపల నేను ఎంత భయపడుతున్నానో మీకేం తెలుసు. యోగి, ఆ, యోగి, రా రష్మిక, ఇక్కడే ఉన్నాను. నా కాస్ట్యూమ్స్ చూసారా? నువ్వు ఎప్పుడేసుకున్నావేంటి? ఏంటండి మీరు? ఇక్కడ చిల్లుంటే అడ్డు పెట్టడానికి గుడ్డ కావాల్సి వచ్చింది, అది తీసి అడ్డు పెట్టాను. రే, తను తీసుకెళ్లి ఆ గుడ్డ తీసిచ్చారా? నాకు కావాల్సింది కూడా ఇదే. పాదే బేబీ, మనం వెళ్దాం. జోలికి వెళ్తే చంపేస్తా. నువ్వు పని చేయి, అక్కడ పల్లెల్లో పాలు పళ్ళు ఉన్నాయి, కావాలంటే వాటిని తీసుకుని గదిలోకి వెళ్ళి వెళ్ళి. వీళ్ళని వదిలేస్తే ఇక్కడ కాపురం వాడి పెట్టి ఫస్ట్ నైట్ ఆపాలని మేము కసిగా వాడి ఇంటికి వెళ్ళాం. రారా, మెల్లగా రా. రండి రండి. ఇంట్లోకి వెళ్ళి ఏదేదో చేయాలనుకున్నాం. ఏదో చేయాలనుకున్నానే, జ్ఞాపకం వచ్చింది. ఒంటికి వెళ్ళాలనుకున్నాను, వెళ్ళాలనుకున్నాను. ఎక్కడ బాత్రూము? అయ్యో, ఎక్కడో తెలియడం లేదే. 10 రూములు ఉన్నాయి, ఎక్కడ బాత్రూమ్ ఉందో తెలియడం లేదే. అయ్యో అయ్యో అయ్యో, తట్టుకోలేకపోతున్నానే. వాడు ఇక్కడే ఉన్నట్టాడు. గోని సంచి డబుల్ ఎక్సర్సైజే కదా? ట్రిపుల్ ఎక్స్లే తీసుకొచ్చాను. చిరిగిపోతుందేమో, జాగ్రత్త. రా రా రా, సైలెంట్ సైలెంట్. లోపల కట్టే 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 కట్టే. నువ్వు మషంలో దక్కుంటేనే మేము కనిపెడతాం, అలాంటిది బాత్రూమ్ లో దక్కుంటే కనిపెట్టలేమా? ప్రీతి జిందా మ్యూజిక్ వినిపిస్తోందిరా. మామా ఫోన్ అనుకుంటాను. ఏంటి సామాన్లా? మామా ఫోను. మామదా? అయ్యో, బట్టలకి బండలా ఉంది ఇది. ఓ మామ తల. మామా, ఓ మామా మామా మామా, నువ్వెలా దీనిలోకి వచ్చావు? మేడ మీదకి ఎవ్వరూ వెళ్లకుండా యోగి ప్రయత్నించాడు, కానీ యోగి పెళ్ళ మాత్రం వెళ్ళబోయింది. తనని ఆపడానికి యోగి వెళ్ళాడు, వాణ్ణి ఆపడానికి మేము వెళ్ళాం. అప్పుడే నా బుర్ర పనిచేసింది. యోగి, 2 రూపాయల కాయిన్ నీదేనా చూడు. నాది కాదయ్యా. ఆగవే, నా మాట 5 రూపాయల కాయిన్ నాదే. కింద పడిపోయి ఉంటుంది. 5, 2, 7. 10 కోట్ల రూపాయల విలువైన భవనాన్ని పెట్టుకొని 5 రూపాయలకి ఆశపడతావా? పైన వాడి పెళ్ళం దేనికోసమో వెతుకుతోంది. మాలాగే పగ తీర్చుకోవడానికి రమణయ్య కూడా ఇంట్లోకి వచ్చాడు. ఎవరు రమణయ్య? ఆయనెవరు? అతనే మా ఊరి పెదరాయుడు. పెద్దరాయుడికి యోగికి మధ్య గల సమస్య ఏంటి? యోగికి పెదరాయుడికి మధ్య ఏ గొడవ లేదు. పెదరాయుడు ఆల్సో ఇంజూర్డ్.
ఊళ్ళోకి ఏదొచ్చినా సరే నేనే టెస్ట్ చేస్తానని చెప్పి పెదరాయుడు వెళ్ళి దాన్ని నోట్లో వేసేసుకుంటాడు. 4 టాబ్లెట్స్ లో మేం 3 వేసుకున్నాం. అలా 4 మాత్రలు ఓ మాత్ర వేసుకోవడం వల్ల పెదరాయుడు కళ్ళకి మసకొచ్చింది. అందుకే ఆయన కూడా యోగి మీద పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. రే యోగి, నీ ఎంకమ్మ ఎక్కడున్నావురా? నా లైట్ ఫీజు తీసేసి నువ్వు మాత్రం ఫస్ట్ చేసుకుంటావా? ఎవ్వరూ సంతోషంగా ఉండకూడదు. ఇప్పుడు వస్తున్నా. ఇరువులేగా ఉన్నావు నూడిల్స్ చుట్టూడా, నీ ప్రాణాలు తీస్తాను రా. అయ్యో నా కళ్ళజోడు పడిపోయింది. ఏం చేయాలి? అయ్యో, ఎక్కడుందో ఏంటనే. అయ్యో కళ్ళజోడు కనపట్టలేదు. అమ్మో. రే యోగి, నువ్వు గనక మేము చెప్పినట్టుగా వినలేదో నీ కొడుకును ఎత్తుకెళ్ళిపోయి టార్చర్ చేస్తాం. రే నీ మైండ్ పూర్తిగా దొబ్బిందిరా. అది వీడి కొడుకు కాదురా, వీడి చిన్ననాటి ఫోటోరా. అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంటావు నువ్వు. అరే చిన్నప్పుడు చింపాంజీ లాగా ఉన్నాడు, ఇప్పుడేమో ఎలుగుబంటిలా ఉన్నాడు. ఎలా రా ఇన్ని ఇంట్లోకి రానిస్తున్నారు? ఆ విషయం వదిలే మావా. వీడిని ఇప్పుడు కూర్చోబెట్టి చంపుదామా, పడుకోబెట్టి చంపుదామా, నిలబెట్టి చంపుదామా, లేదా భయంకరంగా శబ్దం చేసి చంపుదామా, లేదా శబ్దం లేకుండా సైలెంట్ గా చంపుదామా? ఏమీ పీకక్కర్లేదు. వీడిని బయటకు వదిలేవంటే వీడిని చంపడానికి 1000 మంది అక్కడ ఎదురు చూస్తున్నారు. ఎందుకు? కడుపు మంట. 10 ఏళ్ల పగరా నిన్న ఈ రోజుది కాదు. రే యోగి, ఆ బాధ ఏంటో నీకు చూపిస్తాంరా. ఇప్పుడెలా చూపిస్తావరా? వీడు మైకంలో ఉంటేను. నేను కూడా అందరిలాగా తక్కువ అంచనా వేశాను. అక్కడ పని మనిషిని పెళ్లి చేసుకుని సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తూ సెటిల్ అవుతాడు అనుకున్నాను. కానీ పెద్ద దొరసాన్ని పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చి మనల్ని రెచ్చగొట్టాడు. నా కడుపు మండిపోతుంది మావా. మొత్తం మండిపోతుందిరా. ఏంటి కుళ్ళిపోయిన టమాటాలు హోల్సేల్ కొని పెట్టాడు? ఏంటి ఎన్ని గ్లాసులు ఉన్నాయి? ఓ మందుకి యూజ్ చేసేవాడు అనుకుంటా. హలో, హలో, మీరు వంటవాడే కదా? కాదు, లవ్ బాయ్ని. వాట్? అదే వంటవాడిని చెప్పాను మేడం. థ్యాంక్ గాడ్. నా కడుపు ఖాళీగా ఉంది. ఏదైనా ఇస్తారా? మీరు ఓకే అంటే కడిపే చేస్తాను మేడం. హే, ఏమన్నా? వేడివేడిగా పకోడీలు కావాలా మేడం? సో నైస్. నైస్ దోశ చాలా, దెబ్బ రొట్టి కూడా కావాలా మేడం? మీరు అక్కడ కూర్చుని బుక్ చదువుకోండి, మీకు కావాల్సింది సిద్ధం చేసి డెలివరీ చేస్తూ ఉంటాను. ఇక్కడ చాలా స్వెట్టింగ్ గా ఉంది. ఫ్యాన్ వేయగలరా? ఫ్యాన్ వేయడం అటు ఉంచండి. మీకు ప్యాంట్ వేసి అలవాట్లేదా? 60 ఏళ్ల వయసున్న దావుద్ అనే మామున్నాడు మాకు. గుచ్చి గుచ్చి చూసి చూపులతో చూడు చేస్తాడు. కాస్త జాగ్రత్తగా ఉండండి. అయ్యో, షోకేస్లో బొమ్మలాగా మెలమెల మెరిసిపోతోందే. సబ్బేసి కడిగేయాలి. అయ్యో, దీన్ని ఎలాగైనా పోపేయాలి. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. నన్నిలా కట్టిపడేశారు. వీడు చెత్త జోకులు వేస్తాడు తెలుసు, కానీ ఇలాంటి పనులు చేస్తున్నాడు. రేయ్ రాయ్ రేయ్, వామ్మో, వీడికి కనపడడం లేదనుకుంటా. రే వెంకట్, ఒంటేలు వస్తుందిరా, త్వరగా వచ్చి కట్లేపరా. ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్తేనే అర్థమవుతుంది. నిన్ను వదిలిపెడితే మన ఊళ్ళో వాళ్ళందరికీ తెల్లదొరసాలని తెచ్చి పెళ్లి చేస్తామని నాకు తెలుసు. దొరసాన్లా? దానికి నేను ఒప్పుకోను. రేయ్ సమోసా మొక్కవాడా, నీకు ఇలాంటి కోరికలు కూడా ఉన్నాయా? ఓ, సమోసా కావాలా? నువ్వు చెప్పిన వెంటనే నేను సమోసాలు చేసి తీసుకురావాలంట. సమోసాలు అడగలేదురా, మరి బోండాలు అడుగుతున్నావా? రేయ్, నాకు కాలుతుంటే నీకు బోండా కావాలా? చెవిటినాయలా? ఊహించలేదు కదా నీ శోభనానికి మేము అడ్డుపడతామని. నువ్వు అసలు ఊహించలేదు కదా. రేయ్, నిజంగా నేను ఊహించలేదురా మీరందరూ కలిసి ఇలా అడ్డుపడతారని. కట్లేపురా. అంత ఆశగా ఉందా? కట్లు విప్తే గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని కౌగిలించుకుందామనా? నువ్వు బ్రతిమిలాడినా, కాళ్ళు పట్టుకున్నా నీకు ఫస్ట్ నైటే జరగదు. రేయ్, అది జరగకూడదని అనుకుంటున్నాను రా. ముందు కట్లేపురా, ఎలా పారిపోతాను చూడు. ఓ, అంత తొందరగా ఉందా నీకు? డింగ్ డాంగ్ బెల్లాటికి కావాలంటే నువ్వే వెళ్ళి ఆడుకుపో. వదిలిపెట్టను. నీకు శోభనం జరగదు. ఏదో ఒకటి చేసి నాకు డైవర్స్ ఇప్పించండి రా. వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదే. రేయ్ రేయ్, ఏం చేస్తున్నారా ఇక్కడ? ఆ అమ్మాయిని కసకస నవలి మింగేద్దాం అనుకుంటా. ఏంటి కసకస పొడి చేస్తావా? రే, ఎక్స్క్యూజ్ మీ. ఏమన్నా? ఏంట్రా కిస్ ఇవ్వమంటుంది? నేను అంత అందంగా ఉన్నానా? లేట్ అవుతుందా? ఇప్పుడే ఇస్తాను. బన్నీలాగా ఇవ్వమంటావా, ప్రపోజ్ లాగా ఇవ్వమంటావా? హలో,
ఆకలిస్తుంది. ఆకలేస్తుందా? నా డార్లింగ్ ఆకలేస్తుందా? ఇప్పుడే జ్యూస్ చేసిస్తాను. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బనానా, సి ఫర్ క్యారెట్ రే పోరా ర్యాటు.